అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని మోదీని దేశాన్ని పెద్ద యుద్ధాలు, ప్రపంచ సంఘర్షణల నుండి దూరంగా ఉంచిన నాయకుడిగా ప్రశంసించారు. భారత్ ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ప్రపంచ వేదికపై మరింత ప్రభావవంతమైన పాత్ర పోషిస్తోందని గుర్తించారు. మోదీ 12 సంవత్సరాలకు పైగా అధికారంలో ఉండడం ద్వారా స్థిరత్వాన్ని తీసుకొచ్చారని, ఆయనలో శాంతి బాహ్యంగా కనిపించినా అంతర్గతంగా దృఢమైన వ్యక్తిత్వం ఉందని వ్యాఖ్యానించారు. ఇది భారత నిరంతర వృద్ధి, వ్యూహాత్మక స్వాతంత్ర్యం వైపు సాగుతున్న ప్రయాణాన్ని ప్రతిబింబిస్తుంది. గతంలో భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాలు అమెరికాకు అనుకూలంగా లేవని, భారత్ ప్రయోజనం పొందిందని ట్రంప్ సూటిగా వ్యాఖ్యానించారు. అయితే ఈ పరిస్థితిని భారత్ తప్పుగా చూడకుండా అమెరికా మాజీ రాజకీయ నాయకులను తెలివి తక్కువ అని విమర్శించారు. గతంలో ఏర్పడిన అసమతుల్య వాణిజ్య వ్యవస్థకు భారత్ కాకుండా అమెరికా వైపు నుంచి బాధ్యత ఉందని స్పష్టం చేశారు. తాజాగా రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు ఇప్పుడు సమాన స్థాయిలో న్యాయబద్ధంగా నడుస్తున్నాయని ఆయన సూచించారు. గత అసమతుల్యత, ప్రస్తుత న్యాయపరమైన వ్యవహారాల వైపు నుంచి మార్పు రెండు దేశాల సంబంధాలలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని సూచిస్తోంది. ట్రంప్ మోదీని శాంతి కనిపించిన దృఢమైన వ్యక్తిగా అభివర్ణించడం చర్చనీయాంశం. భారత్ గతంలో వివిధ నాయకులతో తరచూ మార్పులు చూసింది. ఇప్పుడు మోదీ నాయకత్వంలో దీర్ఘకాలిక స్థిరత్వం వచ్చింది. ఇది భారత్ సార్వభౌమ సామర్థ్యాల నిర్మాణం, విదేశాంగ విధానంలో సమతుల్య విధానం ఫలితంగా చూడవచ్చు. ఇప్పుడు అమెరికాతో సమాన భాగస్వామిగా చర్చలు జరపగల సామర్థ్యం సాధించిందని చెబుతున్నారు. ప్రయోజనం పొందింది అని చెప్పినా ఇప్పుడు న్యాయమైన వ్యాపారమని అంగీకరించడం భారత వృద్ధికి నిదర్శనం. ట్రంప్ వ్యాఖ్యలు ప్రశంస, విమర్శల మిశ్రమం. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలు ఇకపై ఒకరిపై ఒకరు ఆధారపడకుండా పరస్పర లాభదాయకంగా ఉండాలని అవసరాన్ని హైలైట్ చేస్తుంది.